హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ఇండియా, పాకిస్తాన్ ఈ వార్ నేపథ్యంలో ఐపీఎల్ సస్పెండ్ చేశారు అని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. నిజమే, క్యాన్సిల్ చేశారు. బట్ మళ్ళీ ఎప్పుడు? మరి రిమైనింగ్ మ్యాచెస్ ఏంటి? ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చేసారు కదా. టేబుల్ టాప్ లో ఉన్నారు. అది కూడా మన ఫేవరెట్ ఆర్సీబీ ఉంది. సో ఇలాంటప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎలా అని చెప్పి చాలా మంది అయితే డౌట్స్ అయితే అగైన్ రైస్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఇది సస్పెండ్ చేశారు అంటే క్యాన్సిల్ చేయలేదు గైస్. ఆ ట్వీట్ మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే సస్పెండెడ్ అన్నారు. సస్పెండెడ్ అంటే ఏంటి? ఒక 1 వీక్, 2 వీక్స్ ఏంటంటే గ్యాప్ వదులుతారు. ఈలోగా పరిస్థితులన్నీ సెట్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. అఫీషియల్‌గా మళ్ళీ రెండోసారి ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. అయితే మనకు క్లియర్‌గా చెప్పేసారు 1 వీక్ మాత్రమే గ్యాప్. సో మాక్సిమం గైస్ మన అగైన్ ఆ గొడవలన్నీ కూడా ఒక 2 డేస్‌లో సెటిల్ బ్యాక్ అవుతాయి. అంతా కూడా నార్మల్ అయితాయి అని చెప్పి చాలామంది నమ్ముతున్నారనమాట. ఈ రకంగా 1 వీక్ గ్యాప్‌లో మళ్ళీ మనకి ఐపీఎల్ ఆ మిగిలిపోయిన యుద్ధం అయితే స్టార్ట్ అవుతదనమాట. అఫ్‌కోర్స్ ఈ దేశ రక్షణ అనేది చాలా ముఖ్యం. బట్ దానికి ఆల్టర్‌నేట్‌గా మనం ఇవన్నీ ఆపితే ఎక్కడో భయపడుతున్నారు అని అనుకోవచ్చు. సో అగైన్ ఎవరి రీజన్స్ ఆల్‌వి, సెక్యూరిటీ రీజన్స్ అన్నీ ఉంటాయి గదా. వాటన్నిటిని రెస్పెక్ట్ చేస్తూ బీసీసీఐ వాళ్ళు కూడా ఒక 1 వీక్ అయితే హాల్ట్ చేయడం జరిగింది. ఇది క్యాన్సిల్ కాలేదు. మళ్ళీ చెప్తున్నాను. సో ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో ఆ మ్యాచ్‌తోనే స్టార్ట్ అవుతది. పంజాబ్ అలాగే ఢిల్లీ మ్యాచ్ ఆగింది కదండీ. అక్కడి నుంచే మళ్ళీ అయితే మనకైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయితది ఎగ్జాక్ట్‌గా. నెక్స్ట్ వీక్ సాటర్‌డే నుంచి అయితే మ్యాచ్‌లు స్టార్ట్ అయిపోతాయి గైస్. సో మ్యాచ్‌లు అయితే స్టార్ట్ అయిపోతాయి. మీరైతే ఇంకా రెడీ అయిపోండి. సో ఎస్పెషల్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ అసలు డౌన్ అవ్వాల్సిన పని లేదు. సో ఓకే. ఇదేంటంటే క్యాన్సిల్ అవ్వట్లేదు. కప్‌కెళ్ళి ప్లే ఆఫ్ కొట్టిన తర్వాత అక్కడ అసలైన మ్యాచెస్. ఇప్పటి నుంచి కూడా అగైన్ ఎక్కువగా ఆశలు పెంచుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. రిమైనింగ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్.